మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మినాటో చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే తన ఎదురుగా 4 టైల్స్ ఇంకా 5 టైల్స్ చించురికి వాళ్ళ టైల్ బీస్ట్ బాంబ్తో మినాటోని అటాక్ చేయడానికి రెడీ అవుతున్నాయి. టైల్ బీస్ట్ బాంబ్సా? మినాటో, ప్రస్తుతానికి ఇక్కడ నుంచి తప్పించుకుందాం. అలాగే సెన్సే అనడంతో 4 టైల్స్ చించురికి ఇంకా 5 టైల్స్ చించురికి వాళ్ళ టైల్ బీస్ట్ బాంబ్తో ఫుల్ పవర్ వాడి మినాటో టీంని అటాక్ చేస్తారు. కానీ టైంకి మినాటో తన ఫ్లయింగ్ రైజింగ్ జుట్సు వాడతాడు. ఇక అంతే, 2 టైల్ బీస్ట్ బాంబ్స్ వల్ల చాలా పెద్ద బ్లాస్ట్ జరిగిన మినాటో తన ఫ్లయింగ్ రైజింగ్ జుట్సు వాడడం వల్ల అందరినీ దూరంగా టెలిపోర్ట్ చేసేస్తాడు. ఏంటి, మనం చనిపోయామా? ఇది స్వర్గమా? రిలాక్స్ అవ్వు డేకాయ్. మినాటో తన ఫ్లయింగ్ రైజిన్తో మనందరినీ దూరంగా టెలిపోర్ట్ చేశాడు. కొంచెంలో తప్పించుకున్నాం. అయితే అదేనా ఒక టైల్ బీస్ట్ శక్తి? ఇంకా తనలో కూడా ఇలాంటిది ఒకటి ఉందా అంటూ మినాటో కుషినాలో ఉన్న 9 టైల్స్ ని గుర్తు చేసుకుంటాడు. ఓయ్, నువ్వేనా నా కొత్త వెసల్? నేను ఫీల్ అవ్వగలుగుతున్నా నీలో ఉన్న భయాన్ని, ఇంకా నీలో పెరుగుతున్న ద్వేషాన్ని. నీకు అర్థమవుతుందా? నన్ను నీలో బంధించడం నిన్ను కూడా సంకెళ్లతో బంధించినట్టే, కానీ నేను నిన్ను విడిపించగలను. కాబట్టి మళ్ళీ అదే పీడకల, మళ్ళీ అదే చోటు, మళ్ళీ నన్ను గమనిస్తున్న అదే మనుషులు. ఈరోజు షెడ్యూల్ ప్రకారం నేనేం చెయ్యాలి? ఈరోజు నాకు మినాటోతో పాటు చేయాల్సిన సీలింగ్ జుట్సు ట్రైనింగ్ ఉందేమో కదా అంటూ తన రూమ్లో కిటికీలో నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్న సీతాకోక చిలుకని బయటకు వదులుతుంది. దానితో అది బయటికి వెళ్ళి ఫ్రీగా ఎగరడం చూసి కుషినా చాలా హ్యాపీ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే 9 టైల్స్ కి తను జించురికి కావడంతో తనను ఒక గదిలో బంధించి ఎప్పుడు 2 ఆన్బు బ్లాక్ ఆప్స్ ని కాపలాకి పెట్టి పంజరంలో చిలకలాగా చాలా రిస్ట్రిక్టెడ్ గా చేస్తారు. దానితో కుషినా ఆ సీతాకోక చిలుకలో తనని తాను చూసుకొని దానిని ఫ్రీ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఆ గార్డ్స్ షెడ్యూల్ ప్రకారం కుషినాని మినాటో దగ్గరికి తీసుకెళ్ళడానికి డిసైడ్ అయ్యి తను బ్యారియర్ నుంచి బయటికి వెళ్ళకూడదని వార్నింగ్ ఇస్తారు. నాకు తెలుసు, మళ్ళీ మళ్ళీ అదే చెప్తారు. నాకు మినాటోతో ఒంటరిగా ఉండే ఛాన్స్ ఎప్పుడైనా వస్తుందా అంటూ మొత్తానికి కుషినా మినాటోని కలుసుకుంటుంది. ఈ రోజు కూడా నాకు తెలిసిందంతా నీకు నేర్పిస్తా. నువ్వు నేర్పినవన్నీ చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటున్నావు మినాటో. ఇంకా మనం కవర్ చేయని సీలింగ్ జుట్సులు చాలానే ఉన్నాయి. కాబట్టి నన్ను క్షమించు కుషినా. నేను ఈరోజు వేరే జుట్సుని ప్రాక్టీస్ చేయడం కోసం ఇంకొక చోటికి వెళ్ళాలనుకుంటున్నా. నీకు అది చెప్పడానికే వచ్చాను. అది ఏ రకమైన జుట్సు? అంటే అది అని మినాటో సమాధానం చెప్పకపోవడంతో కుషినా చాలానే అలుగుతుంది. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? 3వ ట్రైనింగ్ గ్రౌండ్ కి. అది నాతో కూడా చెప్పుకోలేని జుట్సువా? లేదు, అదేం కాదు. అది ఇంకా పూర్తవ్వలేదు. అంతేకాక అది ప్రమాదకరమైన జుట్సు. కాబట్టి నేను నిన్ను గాయపరచాలనుకోవట్లేదు. అవునా? సరే, అయితే నీకు నాతో టైం స్పెండ్ చేయడం ఇష్టం లేకపోతే స్ట్రైట్ గా చెప్పేయచ్చు కదా. లేదు, అలా ఏం కాదు. ఓయ్ మినాటో, మనం మన మిషన్ గురించి లాట్ 3 కి రిపోర్ట్ చేయాలి కదా. మన టీమ్ 6 ని వెయిట్ చేయించాలనుకుంటున్నావా? ఈ ప్యానెల్లో మనకి మినాటో కోసం అమ్మాయిలు క్యూ కూడా కట్టేసి ఫ్యాన్స్ అయిపోయినట్టు కూడా చూడొచ్చు. ఓ అవును కదా, లాట్ 3 ని కలవాలి. నన్ను క్షమించు, నిన్ను మళ్ళీ కలుస్తా కుషినా అని మినాటో బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. దానితో కుషినా మినాటో వెనక వెళ్ళడానికి ట్రై చేసిన గార్డ్స్ కుషినాని ఆపేస్తారు. దానితో కుషినా వెళ్తున్న మినాటోని చూస్తూ తను మినాటోతో వెళ్ళనందుకు చాలా బాధపడుతుంది. కానీ ఆ గార్డ్స్ మాత్రం ఏదేమైనా తను ఆ బ్యారియర్ని దాటకూడదని మళ్ళీ గుర్తు చేసి కుషినాని మళ్ళీ తను ఒక పంజరంలో చూస్తున్న తన రూమ్లో బంధిస్తారు. దానితో కుషినాకి తనతో చిన్నప్పుడు హషిరమా వైఫ్ ఇంకా గత 9 టైల్స్ చించురికి అయిన మీటో ఉజుమాకి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. మనం ఇక్కడ 9 టైల్స్ వెసల్గా వచ్చాం, కానీ
మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది మనల్ని మనం ప్రేమతో నింపుకోవాలి. అప్పుడు నువ్వు చేస్తున్న ఈ త్యాగంలో కూడా ఒక 9 డేస్ సెంచురీకి అయినా కూడా నువ్వు సంతోషంగా ఉండగలవు. ప్రేమ అని అంటున్నారా? అవును. నువ్వు ఎక్కడికి కదలకుండా వెయిట్ చేస్తూ ఉంటే నీ ప్రేమ నీకు దొరకదు. దానికోసం నువ్వే వెతకాలి. నాతో రా కుషినా అంటూ మీటో కుషినాకి చెప్పిన మాటలు తనని బయటికి తీసుకెళ్లిన విషయం గుర్తు తెచ్చుకొని తన ప్రేమని కనిపెట్టడానికి కుషినా మినాటో వెనక వెళ్ళడానికి డిసైడ్ అయ్యి తన సీలింగ్ చైన్స్తో గార్డ్స్ ఇద్దరిని బంధించి తనని బయటికి తీసుకెళ్లిన విషయం గుర్తు తెచ్చుకొని తన ప్రేమని కనిపెట్టడానికి కుషినా మినాటో వెనక వెళ్ళడానికి డిసైడ్ అయ్యి తన సీలింగ్ చైన్స్తో గార్డ్స్ ఇద్దరిని బంధించి వాళ్ళని కదలకుండా చేసి తను మినాటో కోసం వెతకడానికి ట్రైనింగ్ గ్రౌండ్స్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. కానీ మళ్ళీ బ్యారియర్ని చేరుకోవడంతో భయంతో ఆగిపోయి దానిని దాటాలా వద్దా అని ఆలోచిస్తూ ఏదైతే అది అయ్యిందని బ్యారియర్ని దాటడానికి నిర్ణయించుకొని తన కళ్ళని మూసుకొని బ్యారియర్ని దాటేస్తుంది. దానితో సడన్ గా తనలో 9 టైల్స్ తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. బాగా చేసావు. అది లెక్కంటే మీ ఊజుమాకి క్లాన్ మీ సీలింగ్ జుట్సు విషయంలో చాలా గర్వపడతారు. కానీ దానిని మీరు ఎంతలా వాడతారో అది కూడా మిమ్మల్ని అంతలా వాడుకుంటుంది. ఇంకా ఇప్పుడు నువ్వు అదే సీలింగ్కి బందీ అయ్యి దాని నుంచి బయటపడే సమయం కోసం ఎదురు చూస్తున్నావు. నీకిలా చేసిన వాళ్ళ నుంచి ఈ సీల్ నుంచి నేనే నిన్ను విడిపించగలను. నీలో ద్వేషాన్ని మర్చిపోకు, ఎవరిపై నమ్మకం పెంచుకోకు అని 9 టైల్స్ అంటున్నా కుషినా మాత్రం మినాటోని ఎలాగైనా కలుసుకోవాలని బయలుదేరు.